అథ ద్వితీయోऽధ్యాయః సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయుడు పలికెను, ఈ విధంగా కళ్లల్లో నీళ్లు నింపుకొని కరుణతో నిండినవాడై దుఃఖించుచున్న అర్జునుని చూచి మధుసూదనుడు ఇలా పలికెను. శ్రీ భగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. భగవానుడు పలికెను, అర్జున, ఆర్యులకు తగనిది, స్వర్గానికి ప్రతిబంధకమైనది, అపకీర్తిని అందించున్నది అయిన ఈ మోహము ఈ విషమ సమయమున నీకెట్లు ప్రాప్తించినది? క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. పార్థ, క్లీబత్వమును పొందకుము, ఇది నీకు తగదు. శత్రు సంహార, నీచమైన హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధము చేయుటకు లెమ్ము. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. అర్జునుడు పలికెను, మధుసూదన, భీష్మ ద్రోణులు పూజింపదగినవారు. అట్టి వారిపై రణరంగమున శరములను ప్రయోగిస్తూ ఎలా పొరగలను? గురూన హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మహానుభావులైన గురువులను వధించుట మాని ఈ లోకమున బిచ్చమెత్తుకుని జీవించుట మంచిది. వారిని చంపినచో వారి రక్తముతో తడిసిన అర్ధ కామ భోగములనే ఇచ్చట అనుభవించవలసి ఉండును. నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వాజయేమ యది వానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. యుద్ధము చేయుట మంచిదో లేక మానుట మంచిదో తెలియడం లేదు. యుద్ధమున గెలుపు మనదో లేక వారిదో కూడా తెలియదు. ఎవరిని వధించిన పిదప మనము బ్రతకలేమో అట్టి దుర్యోధనాదులు మన ఎదుట నిలిచియున్నారు. కృష్ణ, కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయశ్చా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. కార్పణ్య దోషముచే కొట్టబడిన వాడనై ధర్మ నిర్ణయము చేయలేక నిన్ను అడుగుచున్నాను. నాకు ఏది మేలో నిశ్చయంగా చెప్పు. నేను నీ శిష్యుడను, శరణు పొందిన వాడను. కృష్ణ, నన్ను శాసించు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఈ భూలోకమున ఎదురులేని సమృద్ధమైన రాజ్యము లభించినను, స్వర్గలోకాధిపత్యము ప్రాప్తించినను, నా ఇంద్రియములను శోషింపజేయుచున్న ఈ దుఃఖమును ఏది పోగొట్టునో నాకు తెలియటలేదు. కృష్ణ,
సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు చెప్పెను, పరంతపుడైన అర్జునుడు హృషీకేశుడైన గోవిందునితో ఈ విధంగా పలికి యుద్ధమును విరమించి ఊరకుండెను. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఓ ధృతరాష్ట్ర, రెండు సేనల నడుమిస్తున్న అర్జునుని చూచి శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా పలికెను. శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూ న గతాసూంచ నానుశోచంతి పండితాః. భగవానుడు పలికెను, అర్జున, ఎవరి కొరకు దుఃఖింపనవసరం లేదో వారి కొరకు దుఃఖిస్తున్నావు, పైగా పండితుని వలె పలుకుతున్నావు. పండితులు గతించిన వారిని గూర్చి గాని జీవించి ఉన్న వారిని గూర్చి గాని ఎప్పుడూ దుఃఖింపరు. నత్వేవాహం జాతు నాసం నత్వం నీమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నేను గతంలో లేకపోలేదు, నీవు ఈ రాజులు కూడా పూర్వము లేనివారు కారు, మనమంతా భవిష్యత్తులో లేకుండా పోయేవారము కాము. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవునకు ఈ దేహమునందు బాల్యము, యౌవనము, వార్ధక్యము ఎలా కలుగుచున్నవో మరణానంతరము మరి యొక్క దేహమును పొందుట జరుగుతున్నది. ధీరుడు ఈ విషయమున భ్రమించడు అర్జున. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. కౌంతేయ, ఇంద్రియములు ఇంద్రియ విషయాలతో సంయోగము చెందునప్పుడు శీతోష్ణ సుఖదుఖాలు సంభవిస్తూ ఉంటాయి. అవి రాకపోకలు గలవి, నిత్యమైనవి కావు. కనుక భరతవీర, వాటిని సహించు. యం హి నౌ వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఓ పురుష శ్రేష్ఠుడా, శీతోష్ణ సుఖదుఖముల యందు సమబుద్ధి కలిగిన ధీర పురుషుని ఏ శబ్ద స్పర్శాదులు బాధించలేవు. అట్టివాడు మోక్షమునకు అర్హుడగుచున్నాడు. నా సతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. లేనిది ఉండేది లేదు, ఉన్నది లేకపోయేది లేదు. ఈ రెండిటి యొక్క తత్వమును జ్ఞానులు దర్శించారు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఈ సమస్తము దేనిచేత నిండి నిబిడీకృతమై ఉన్నదో అది నశించేది కాదు. అవినాశియగు దీనిని ఎవ్వరూ నశింపచేయలేరు. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత.
దేహి నిత్యుడు, నశించనివాడు, అప్రమేయుడు. అట్టి దేహి యొక్క దేహాలు నశించిపోతాయి. కనుక యుద్ధం చెయ్యి. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. ఈ ఆత్మ చంపునని గాని చచ్చునని గాని ఎవరు భావింతురో వారిరువురునూ జ్ఞానము లేనివారే. ఆత్మ చంపేది కాదు, చచ్చేది కాదు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మ పుట్టేది కాదు, గిట్టేది కాదు, గతంలో లేకుండా నూతనంగా వచ్చింది కాదు. ఆత్మ పుట్టుక లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. దేహము నశించినా ఆత్మ నశించదు. వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుషః పార్థ కంఘాతయతి హంతికం. పార్థ, ఈ ఆత్మ నాశము లేనిది, నిత్యమైనది, పుట్టుక లేనిది, అక్షయమైనది. ఆత్మను ఈ విధంగా తెలుసుకున్నవాడు ఎవరిని ఎట్లు చంపించును, తాను ఎవరిని ఎట్లు చంపును. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు చినిగిన వస్త్రములను వదిలి నూతన వస్త్రములను ధరించున్నట్లు జీవుడు జీర్ణమైన పాత శరీరములను వదిలి అన్యములకు క్రొత్త శరీరములను ధరించుచున్నాడు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపలేవు, అగ్ని దహించలేదు, నీరు తడుపలేదు, గాలి శోషింపచేయలేదు. అశ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. ఈ ఆత్మ ఖండింపబడదు, దహింపబడదు, తడుపబడదు, ఎండింపబడదు. అది నిత్యమైనది, సర్వగతమైనది, స్థిరమైనది, అచలమైనది, సనాతనమైనది. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ వ్యక్తము కాదు, చింతించుటకు వీలుపడదు, వికారములకు లోనుగాదు. ఈ విధమైన ఆత్మను తెలుసుకొని నీవు దుఃఖించుట మానాలి అర్జున. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. అర్జున, ఈ ఆత్మ మాటిమాటికి పుట్టునని చచ్చునని నీవు భావించుచుంటివా? అలా అయినను నీవు ఈ విధంగా దుఃఖింప పనిలేదే. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి.
పుట్టిన వానికి చావు తప్పదు, చచ్చిన వానికి పుట్టుక తప్పదు. అనివార్యమైన ఈ విషయములో నీవు దుఃఖించి ప్రయోజనమేమిటి? అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఓ భరతవీర, ఈ ప్రాణులు పుట్టుటకు ముందు కనిపించలేదు, మధ్యలో తెలుస్తున్నాయి. చనిపోయిన పిదప మరల కనిపించుటలేదు. ఈ విషయంలో దుఃఖం ఎందుకు? ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఈ ఆత్మను ఒకడు ఆశ్చర్యముగా గాంచుతున్నాడు, మరి ఒకడు ఆశ్చర్యముగా చెబుతున్నాడు, వేరొకడు ఆశ్చర్యముగా ఆలకించుతున్నాడు. అయినను ఏ ఒక్కడూ దీనిని గ్రహించుటలేదు. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి. అర్జున, సర్వదేహములయందున్న ఈ ఆత్మ సంపుటకు వీలుపడదు, కనుక ఎవరిని గూర్చి కూడా నీవు దుఃఖింపవలసిన పని లేదు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. స్వధర్మమును గురించి ఆలోచించినను యుద్ధ విషయమున నీవు జంకనవసరం లేదు. క్షత్రియుడైన వానికి ధర్మయుద్ధము కంటేనూ శ్రేయస్కరమైనది మరొకటి ఉండదు. యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. పార్థ, ప్రయత్నము లేకుండా లభించినది, స్వర్గానికి తెరిచి ఉంచిన వాకిలి వంటిదే అయిన ఈ యుద్ధము పుణ్యాత్ములైన క్షత్రియులకే లభిస్తుంది. అధచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. ధర్మయుతమైన ఈ యుద్ధమును నీవు చేయనిచో స్వధర్మమును కీర్తిని పోగొట్టుకునుటయేగాక అర్జున, పాపమును కూడా పొందుతావు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే. నీ యొక్క అపకీర్తిని లోకులు శాశ్వతంగా చెప్పుకుంటారు. గౌరవంగా బ్రతికిన వానికి అపకీర్తి కన్నా మరణమే మేలు. భయాద్రణాదుపరతం మంస్యంతే త్వరథాః యేషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. ఇంతవరకు నిన్ను గొప్పగా గౌరవించిన మహారథులు ఇప్పుడు నిన్ను చులకనగా చూస్తారు. భయము వలన నీవు యుద్ధమును మానినట్లు భావిస్తారు అర్జున. అవాస్యవాదాంచ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. నీ పరాక్రమాన్ని దూషిస్తూ నీ శత్రువులు నిన్ను అనరాని మాటలంటారు. అంతకు మించిన దుఃఖం ఏమున్నది? హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీ తస్మాదుత్తిష్ఠ కౌంతేయ
యుద్ధాయ కృత నిశ్చయః. కుంతి కుమార, చనిపోతే స్వర్గాన్ని పొందుతావు, గెలిస్తే రాజ్యమును అనుభవిస్తావు. లే, యుద్ధానికి సిద్ధపడు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖదుఖాలను, లాభ నష్టాలను, జయాపజయాలను సమంగా భావించి యుద్ధం చెయ్యి. అలా చేస్తే నిన్ను పాపము అంటదు. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. పార్థ, సాంఖ్యం బోధించే జ్ఞానాన్ని ఇంతవరకు నీకు తెలిపాను. దేని చేత నీవు కర్మబంధం నుండి విడిపడగలవో అట్టి కర్మయోగాన్ని గురించి ఇక తెలుపుతాను, విను. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ యోగం ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది. ఆరంభించి మధ్యలో ఆపినా దోషం లేదు. ఈ ధర్మాన్ని కొద్దిగా ఆచరించినా అది మహాభయం నుండి నిన్ను రక్షిస్తుంది. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాకాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. కురునందన, ఈ కర్మయోగంలో నిశ్చయముతో కూడిన బుద్ధి ఒక్కటి. నిశ్చయము లేని వారి బుద్ధులు అనేక విధాలుగా అనంతములుగా ఉంటాయి. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. పార్థ, అవివేకులు వేదాలయందు ఫలమును చెప్పడి కర్మలయందే శ్రద్ధ కలిగి ఉంటారు. కామ్యకర్మలే శ్రేష్టములని వాదిస్తారు. స్వర్గాభిలాషులై ఉంటారు. జన్మ కర్మ ఫలములను అందించునట్టివి, భోగైశ్వర్యములను సంపాదించుటకు ఉపకరించునట్టివి అగు వివిధ కర్మలను ప్రశంసిస్తూ ఉంటారు. అలాంటి వారి పుష్పిత వాక్కులకు ముగ్ధులై ఎవరు భోగైశ్వర్యముల యందు అభిలాషను కలిగియుందురో అట్టి వారికి దైవ ధ్యానమందు నిశ్చయమైన బుద్ధి ఉండదు. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమాత్మవాన్. అర్జున, వేదములు త్రిగుణమిళితమైన సంసారమును గుర్చియే చెబుతున్నాయి. నీవు గుణాతీతుడివి కా, ద్వంద్వాతీతుడివి కా, సత్వాశ్రయుడవు కా, యోగక్షేమాల నుండి విడిపడి ఆత్మజ్ఞానివి కా. యావానర్ధబుదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. చిన్న చిన్న జలాశయముల వలన కలిగడి ప్రయోజనములన్నీ పెద్ద జలార్ణవమును సమకూరునట్లు వేదముల యందు చెప్పబడిన కామ్యకర్మ ఫలములన్నీ బ్రహ్మనిష్ఠుని యందు అంతర్భూతములై ఉన్నాయి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భోః మా తే సంగోస్త్వ కర్మణి.
నీకు కర్మ చేయుట ఎందే అధికారం. కర్మ ఫలమునందు లేదు. కర్మ ఫలాలకు నీవు కారణము కాకు. అలాగని కర్మలను వదులుట యందు ఆసక్తి చూపకు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ధనంజయ, నీవు యోగమునందుండి సంగత్వము లేనివాడివై కార్యము సిద్ధించినను సిద్ధించకపోయినను సమభావముతో ఉండి కర్మలను ఆచరించు. సమత్వ బుద్ధియే యోగమని చెప్పబడింది. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విష్య కృపణాః ఫలహేతవః. ధనంజయ, సమత్వ బుద్ధితో కూడిన నిష్కామ కర్మము కంటెను కామ్యకర్మలు నికృష్టమైనవి. కనుక నిష్కామ కర్మమునే ఆశ్రయింపుము. ఫలమును కోరువారు దీనులు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. సమబుద్ధి గల పురుషుడు పాపపుణ్యముల రెండింటినీ ఈ జన్మయందే తొలగించుకుంటున్నాడు. కనుక అట్టి యోగమును సాధించుటకు ప్రయత్నించు. కర్మల యందలి కుశలత్వమే యోగమనబడుతుంది. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్యంత్యనామయం. సమత్వ బుద్ధితో కూడిన వివేకవంతులు కర్మలాచరించుచున్నను ఫలాపేక్ష లేనివారగుట చేత జన్మబంధము నుండి విడిపడి దుఃఖరహితమైన మోక్షమును పొందుతున్నారు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. నీ బుద్ధి ఎప్పుడు మోహ కాలుష్యమును దాటునో అప్పుడు నీవు వినవలసిన దానిని గూర్చి వినిన దానిని గూర్చి వైరాగ్యమును పొందగలవు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. అర్జున, శ్రవణాదులచే కలత చెందియున్న నీ బుద్ధి సమాధియందు ఎప్పుడు స్థిరముగా నుండునో అప్పుడు యోగమును పొందగలవు. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు పలికెను, కేశవ, సమాధియందున్న స్థితప్రజ్ఞునకు లక్షణమేమి? అతడెట్లు భాషించును, ఎట్లుండును, ఎట్లు సంచరించును? శ్రీభగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవానుడు పలికను, పార్థ, మనసులో చెలరేగే కోరికలనన్నిటినీ వదిలి తన యందే తాను సంతృప్తుడయుండు అని స్థితప్రజ్ఞుడు అంటారు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుష్యతే. దుఃఖములు వచ్చినప్పుడు కలత చెందనివాడు, సుఖములు వచ్చినప్పుడు ఆశ లేనివాడు, అనురాగము, భయము, క్రోధములను త్యజించినవాడు స్థిరబుద్ధి గలవాడని చెప్పబడుచున్నాడు. యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. సమస్త విషయముల యందు అభిమానము లేనివాడే ఆయా మంచి చెడులు ప్రాప్తించినప్పుడు సుఖదుఖముల నొందక యుండునో అట్టి వాని బుద్ధి స్థిరమైనది. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అవయవములను ముడుచుకున్నట్లు ఇంద్రియాలను ఇంద్రియ విషయాల నుండి నిగ్రహింపగలిగిన వాడే స్థితప్రజ్ఞుడు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయములను వదిలిన వానికి విషయములు దూరమవుతున్నాయే గాని విషయ వాసన దూరం కావడం లేదు. పరమాత్మ దర్శనముతో విషయాలతో పాటు విషయ వాసన కూడా అదృశ్యమవుతున్నది. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. కుంతి కుమార, వివేకి అయిన వాడు తీవ్ర ప్రయత్నము చేయుచున్నను బలీయమైన ఇంద్రియములు అతని మనసును బలవంతముగా హరిస్తున్నాయి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యోగయుక్తుడు ఇంద్రియాలను నిగ్రహించి నాయందే ఆసక్తి కలిగి ఉండాలి. ఎవనికి ఇంద్రియాలు నిగ్రహింపబడినవో అట్టివాని బుద్ధి స్థిరమైనది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. శబ్దాది విషయాలను చింతించడం వలన వాటి యందు పురుషునికి సంగత్వం ఏర్పడుతుంది. సంగత్వము వలన కోరిక కలుగుతుంది. కోరిక వలన క్రోధము పుడుతుంది. క్రోధము వలన మోహం ఏర్పడుతుంది. మోహము వల్ల విస్మృతి కలుగుతుంది. విస్మృతి వలన బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించుట చేత మానవుడు తానే నశిస్తున్నాడు. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. రాగద్వేషాల నుండి విడిపడి తనకు వశమైన ఇంద్రియములతో విషయములందు ప్రవర్తిస్తున్నను యోగయుక్తుడు ప్రశాంతతను పొందుతున్నాడు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతి. మనసు నిర్మలమైనప్పుడు సమస్త దుఃఖాలు నశిస్తున్నాయి. ప్రసన్న మనస్కులకు బుద్ధి త్వరగా స్థిరపడుతుంది. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఇవనికి స్థిర బుద్ధి ఉండదు, స్థిర భావన ఉండదు. స్థిరమైన భావన లేనివానికి శాంతి లభించదు. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివంభసి. నీటిలోని నావను గాలి పెడదారి పట్టించున్నట్లు విషయముల యందు ఆసక్తి కలిగిన ఇంద్రియములను అనుసరించే మనస్సు మానవుని వివేకమును హరించుచున్నది. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అర్జున,
ఎవని ఇంద్రియములు ఇంద్రియ విషయముల నుండి మరలించబడి ఉన్నవో వాని బుద్ధి స్థిరమైనది. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. సర్వభూతములకు ఏది రాత్రియో దాని యందు జ్ఞాని మేలుకొని ఉంటాడు. దేని యందు సర్వభూతములు మేలుకొని ఉన్నవో అది జ్ఞానికి రాత్రిగా ఉండును. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామీ. జలములచే పూర్ణముగా నిండినదియు నిశ్చలమైనదియునైన సముద్రమున నదీ జలాలు మొదలైనవి ఎలా ప్రవేశించి తద్రూపములవుతున్నవో అలాగే విషయములన్నీ ఏ మహానుభావుని యందు తద్రూపమైపోతున్నవో అతడే శాంతిని పొందుచున్నాడు. కోరికలను కోరువాడు శాంతిని పొందలేడు. విహాయ కామాన్యః సర్వాన్ పుమాం శరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. సమస్తమైన కోరికలను వదిలిపెట్టి వాని యందు స్పృహలేని వాడై మమకార అహంకారములను విడనాడి చరించు పురుషుడు శాంతిని పొందుచున్నాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. అర్జున, ఇదియే బ్రాహ్మీ స్థితి. దీనిని పొందినవాడు మోహమునందడు. అంత్యకాలమున కూడా ఈ యోగమునందు నిలిచి బ్రహ్మ ప్రాప్తిని పొందుచున్నాడు. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోऽధ్యాయః.